శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సీఎంఆర్ షాపింగ్ మాల్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎన్నికల హామీలు విఫలమయ్యాయని ఆరోపించారు. వరుసగా ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఐ-ఎంఎల్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కొన్న శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా ప్రజలపైన భారం వేసే ప్రక్రియ మానుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు చూసినట్లయితే పెట్రోల్ మీద రేటు పెరిగిపోయాయి, డీజిల్ మీద రేటు పెరిగిపోయాయి, అదేవిధంగా వంట గ్యాస్ మీద రేటు పెరిగిపోయాయి. ఇప్పుడు చాలా నెల రోజుల నుండి చూసినట్టుగా చాలా సార్లు, 2 రోజుకి 2 సార్లు 3 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మీద రేట్లు పెంచుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తగ్గించకపోతే భవిష్యత్తులో వామపక్షాల పార్టీల తరఫున అనేకమైన పోరాటాలకు నాంది శ్రీకారం చుడతామని